రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఐరాస సదస్సు కోసం అమెరికా రాబోతున్న ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజామిన్ నెతన్యాహుని న్యూయార్క్ రాగానే అరెస్ట్ చేస్తామని చెప్పేసి న్యూయార్క్ నగర మేయర్ ప్రకటించడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. మరి నిజంగా న్యూయార్క్ రాబోతున్న బెంజామిన్ నెతన్యాహు అరెస్ట్ కాబోతున్నారా? న్యూయార్క్ నగర మేయర్ ఏం చెప్తున్నారు? మరి దీని పట్ల ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది ఒకసారి కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. మనకు తెలిసిందే న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి సదస్సు జరగబోతుంది. ఆ నేపథ్యంలో మన ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజామిన్ నెతన్యాహు ఈ ఐరాస సదస్సులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందుకోసం ఆయన న్యూయార్క్ నగరం అయితే వస్తున్నారు. అయితే ఇదే టైంలో న్యూయార్క్ నగరం మేయర్ బెంజామిన్ నెతన్యాహుకు సంబంధించి, అంటే ఆయన అరెస్టుకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. అదేంటంటే, నెతన్యాహు ఒక యుద్ధ నేరస్తుడు, ఐసీసీ ఆయనపై మోపిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ది హేగ్లోని జైలుకు వెళ్లాల్సిన వ్యక్తి కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి తీరుతాం న్యూయార్క్ నగరం రాగానే అని చెప్పేసి ఆయన ప్రకటించారు. అంతేకాకుండా తన ఎన్నికల ప్రచారంలోనే నెతన్యాహుని మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి కూడా ఈ రకంగా మాట్లాడాడు. ఇవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక అగ్గిరాగేశాయని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే ఒక దేశ అధినేతను ఈ విధంగా ఐరాస సదస్సు కోసం వస్తున్న అధినేతను అరెస్ట్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం అనేది ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర మేయర్ అయితే ఒక విదేశీ అధినేతను అరెస్ట్ చేసే అధికారం ఒక నగర మేయర్ కు ఉంటుందా లేదా అన్న విషయంలో నాకు స్పష్టత లేదు. సో ఆ విషయంలో స్పష్టత కొరకే నేను నగర న్యాయ నిపుణులతో, న్యాయాధికారులతో చర్చలు జరుపుతున్నాం. వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకే మేము ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం. అయితే నాకు ఎంత అధికారం ఉంటుందో, అంటే న్యూయార్క్ నగర చట్టాలు నాకు ఎంత హెల్ప్ అవుతాయో వాటి మేరకైతే నేను ఆయన్ని కఠినంగా వాటి పట్ల చర్యలు తీసుకుంటాం, ఆయన పట్ల చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అంటే న్యూయార్క్ నగర చట్టాలు ఎంతవరకు నాకు అనుమతిస్తే అంతవరకు మేము చర్యలు తీసుకుంటాం, నెతన్యాహుని శిక్షిస్తాం అన్నట్టుగా ఈయన కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సో మరి ఇది న్యూయార్క్ నగర మేయర్ ఇచ్చిన స్టేట్మెంట్ గానే చూడొచ్చా, లేకుంటే ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ గా చూడొచ్చా అనేది కూడా ఒక స్పష్టత అయితే లేదు. సో అటు బెంజామిన్ నెతన్యాహు అండ్ ట్రంప్ వీళ్ళిద్దరూ కలిసి ఇరాన్ మీద దాడులకు దిగారు, యుద్ధం చేశారు. ఆ యుద్ధం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. సో ఫిబ్రవరితో పోలిస్తే ఇంకా యుద్ధం తీవ్రతరంగా మారిపోయింది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాయి. అయితే నెతన్యాహు కారణంగానే ట్రంప్ యుద్ధంలోకి దిగాడు. ఇవాళ యుద్ధాన్ని ముగించలేకపోతున్నాడు, ఆపలేకపోతున్నాడు. అటువంటి ఒక చిక్కుల్లో, ఒక ఫజిల్లో ట్రంప్ ఇరుక్కపోయాడు. దీనికి కారణం బెంజామిన్ నెతన్యాహు అని చెప్పేసి కూడా చాలా మంది పడుతున్నారు కూడా. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ట్రంప్ అంటే అమెరికా అనేది ఇజ్రాయెల్ పట్ల కోపం పెంచుకుందా, దానికి ఈ జోహ్రాన్ మమ్దాని కామెంట్సే కారణమా అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఆయన ఇంకో మాట కూడా మెన్షన్ చేశారు, ఇవాళ ఆయన అరెస్ట్ కావాలని, ఆయన శిక్షార్హుడు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇదే అభిప్రాయాలతో ఉన్నారు. ఆయన అరెస్టు సరైనది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో మరి ఒక దేశ అధినేత ఇవాళ ఐరాస మీటింగ్ సదస్సుకు రాబోతున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పేసి ప్రకటించడమే ఇప్పుడు ఇది అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే దీని పట్ల ఇజ్రాయెల్ కూడా రియాక్ట్ అయిపోయింది. ఇజ్రాయెల్ రాయబారి డానీ డాసన్ ఈయన తన సోషల్ మీడియా వేదికగా కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఐరాస సదస్సుకు సగర్వంగా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజామిన్ నెతన్యాహు ఆయన ఎవరు అరెస్ట్ చేయలేరు, ఐరాస సదస్సులో ఇజ్రాయెల్ తరపున ఆయన గలం వినిపిస్తారు అని చెప్పేసి ఆయన చెప్తూనే, అలాగే న్యూయార్క్ నగర మేయర్ ఈయన మమ్దాని ఇచ్చిన స్టేట్మెంట్ కి ఆయన కౌంటర్ కూడా ఇచ్చాడు. అమెరికాలో పెరుగుతున్న యూదు వ్యతిరేకతని అరికట్టడంలో విఫలమవుతున్న జోహ్రాన్ మమ్దాని ఆయన హమాస్ ఉగ్రవాదులకు సపోర్ట్ ఇస్తున్నారు, అమెరికాలో పెరుగుతున్న యూదీ వ్యతిరేకతను కూడా అడ్డుకోవట్లేదు, అలాగే ఆయన కేవలం హెడ్లైన్స్ తో నిలవడానికి, ఈ విధంగా ఆయన గురించి ప్రపంచమంతా మాట్లాడుకోవడానికి అందుకోసమే ఈ కామెంట్స్ చేశారు, అంతేగాని ఆయనకు అంత సీన్ లేదు అన్నట్టుగా కూడా ఈ ఇజ్రాయెల్ రాయబారి అయితే ప్రకటించారు. అయితే ఒక రేడియోలో మన బెంజమిన్ నెతన్యాహు కూడా దీని పట్ల రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో హమ్దాని మీద కొన్ని ఆరోపణలు కూడా ఆయన చేశారు. అంటే ఈ మేయర్ హమ్దాని హమాస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారు, ఆయన మనసులోనే అమెరికా మీద ద్వేషం ఉంది అని చెప్పేసి ఆ రకంగా ఇటువంటి ఆరోపణలు కూడా హమ్దాని మీద అయితే చేయడం అయితే జరిగింది. సో ఏదేమైనా ఇప్పుడు అమెరికా వర్సెస్ ఇజ్రాయెల్ గా మారిపోయిందా పరిస్థితి, ట్రంప్ వర్సెస్ నెతన్యాహుగా మారిపోయిందా, లేకుంటే ఇది కేవలం ఒక న్యూయార్క్ నగర మేయర్ వర్సెస్ ఇజ్రాయెల్ గా మారిపోయిందా అనేది కూడా స్పష్టత లేదు. మరి దీని పట్ల ట్రంప్ కూడా ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. సో ట్రంప్ కూడా ఈ మధ్య
అంటే ఇటువంటి కామెంట్స్ విదేశీ అధినేతల మీద చేయడం మనం చూసాం. ఇటలీ ప్రెసిడెంట్ మీద ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, ఇలా ఆయన కూడా ఈ రకంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. మరి న్యూయార్క్ నగరం మేయర్ జొహ్రాన్ మమ్దాని ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం దేనికి సంకేతం? ఆయన వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? ముఖ్యంగా ట్రంప్ ఉన్నాడా? ట్రంప్ వల్లే ఈ విధంగా ఆయన ఇంత ధైర్యంగా ఒక దేశాధినేతని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ప్రకటించాడా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నాయి. సో దీని పట్ల ట్రంప్ ఇప్పటివరకు కూడా రియాక్ట్ అవ్వలేదు. సో ఇజ్రాయెల్ వాళ్ళైతే రియాక్ట్ అయ్యి మేము అమెరికా వస్తున్నాం, ఐరాస సదస్సులో పార్టిసిపేట్ చేస్తున్నాం, ఇజ్రాయెల్ గలాన్ని ఐరాస సదస్సులో వినిపించబోతున్నాం, ఈ హమ్దాని ఏం చేయలేడు, అతని హెడ్లైన్స్తో నిలవడానికి మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చారు, అతను తన న్యూయార్క్ నగరంలో యూదు వ్యతిరేకత పెరిగిపోతుంది, దాన్ని అరికట్టడంలోనే విఫలమవుతున్నారు అన్నట్టుగా ఇజ్రాయెల్ సమాధానం అయితే ఇచ్చింది. సో ఏదేమైనా ఇది ఒక అంతర్జాతీయ ఇష్యూ అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి చూద్దాం న్యూయార్క్ నగరం ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఖచ్చితంగా ఈ హమ్దాని ఏమన్నా అరెస్ట్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? అది ఇంకా బిగ్ వార్కి దారితీయచ్చా? ఇటువంటి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మరి ఐరాస సదస్సులో ఏం జరగబోతుందనే ఉత్కంఠ కూడా అందరిలో కూడా నెలకొంది. మరి దీని పట్ల ట్రంప్ ఇప్పటివరకు కూడా రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అయ్యే పరిస్థితి కూడా లేదేమో అన్నట్టుగా కనిపిస్తుంది. మరి ట్రంప్కు తెలియకుండానే హమ్దాని ఇటువంటి కామెంట్ ఇచ్చారా? అసలు ఎందుకు ఈ కామెంట్ ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లానే ఉంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఐరాస సదస్సులో. న్యూయార్క్ లో జరగబోతున్న ఐరాస సదస్సుకు బెంజామిన్ నెతన్యాహు వచ్చినప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది. దానికోసం అయితే వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో ఆ రోజు.